హాయ్ అండి అందరికి జై జవాన్ జై కిసాన్. ప్రజెంట్ ఇప్పుడు మన దగ్గర ఉంది సార్ మారుతి సుజుకి ఇట్టిగా ఓన్లీ విఎక్స్ఐ పెట్రోల్ వర్షన్. ఇది మోడల్ వచ్చేసి 2023 ఉంది సార్. ఇది వెహికల్ మాత్రం టోటల్ ఒరిజినల్ ఉంది, రీడింగ్ కూడా ఒరిజినల్ ఉంది. ఓన్లీ 44,000 సార్. ఇది నన్ను కూడా 2-3 డేస్ కింద అడిగారు సార్, తక్కువ రీడింగ్ నుండి చెప్పని చెప్పేసి అంటారు. మీకు అదే చెప్తున్నాను నేను. ఒకవేళ మీకు వెహికల్ నచ్చితే రండి సార్, తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదు సార్. టైంపాస్ కాల్స్ మాత్రం ఒకటి అవాయిడ్ చేయండి. వెహికల్ మాత్రం ఫుల్ కండిషన్ ఉంది, వెహికల్ నీట్గా ఉంది, అట్లాగే మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది సార్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయొచ్చు. ఇది ట్యాక్సీ ప్లేట్ సార్, మీకు ముందే చెప్తున్నాను. మళ్ళీ ట్యాక్సీ ప్లేట్ ఇది మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉన్నది. ఇది ఓన్లీ తెలంగాణ కార్ సార్, ఢిల్లీ కార్స్ మాత్రం కాదు. ఓకేనా, అక్కడికి ఇక్కడికి చూసుకున్నా కానీ మీకు సేమ్ రేట్ పడుతుంది. అది ఇంకా టైం వేస్ట్. ఇంకొక ఇక్కడ ఒక మాట్లాడి చేసుకుంటే మాత్రం ఒక 30,000 తక్కువ వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనా సార్, లేట్ చేయకుండా ఇప్పుడు ఒకసారి మీకు వీడియోలోకి వెళ్ళిపోదాం రండిగా. ఓకేనండి, ఇదే మనం చెప్పిన వెహికల్. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే శ్రీ తరుణి కార్స్ అండి. మన ఛానల్ పేరు కోరుట్ల, తెలంగాణ స్టేట్, జగిత్యాల. దాని యూస్ మాత్రం చేయకండి. నా నెంబర్ వచ్చేసి 8340080553. నా పేరు వెంకట్ అండి. మన లొకేషన్ కోరుట్ల ఉంటుంది. ఒకసారి అయితే బయట చూసుకోండి సార్. వెహికల్ మాత్రం టోటల్ అండి, టోటల్ ఒరిజినల్ ఉంది, ఎటువంటి ప్రాబ్లం సార్. అలోవెల్స్ దీనికి, మీకు అది కూడా చూపిస్తాను నేను. వెనక చూసుకుంటే మాత్రం ఇక్కడ ఒక్క దగ్గర మాత్రం చిన్నగా స్క్రాచ్ చేస్తుంది. ఓకేనా, వెనక చూసుకుంటే మాత్రం ఇక్కడ చిన్నగా డెంట్ లాగుంది. సరే, ఇవన్నీ మీకు చూసి ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం నేనేం చేయలేను. పెట్రోల్ వర్షన్ సార్, ఇది విఎక్స్ఐ అంటారు. చూసుకోవచ్చు, ఇటు సైడ్ చూసుకున్నా ఓకే ఉంది. చిన్నగా ఈ డోర్ దగ్గర మాత్రం చిన్నగా డెంట్ లాగుంది. సరే, ఒకసారి అయితే ఇంటెల్ చూసుకుందాం సార్. ఇంటెల్ చెక్ చేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్ ఉంది. అట్లాగే డోర్స్ చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉన్నాయి. ఎక్కడ కానీ ఏది కానీ రీప్లేస్ కాలేదు. మీకు ఏదైనా రీప్లేస్ అయితే కూడా నేను చెప్తా, చూసుకోవచ్చు. మీకు డైరెక్ట్ చూపించేటప్పుడు చెప్తాను నేను, ఏ సందర్భం అదే చెప్తాను నేను, బేసిక్ పాయింట్ చెప్తాను నేను. ఓకే, ఫస్ట్ అయితే డాష్ బోర్డ్ చెక్ చేసుకోవచ్చు సార్. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి వెనక సైడ్ చెక్ చేసుకుందాం. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ అనిపిస్తున్నారండి, ప్రాబ్లం లేదు. ఓకేనా, ఇంటీరియర్ చూసుకున్న ఒకే ఉంది, సీట్లు కూడా ఓకే ఉన్నాయి, కింద మ్యాటింగ్ ఓకే, 7 సీట్లు సార్. ఇది చూసుకోవచ్చు. మీకు ఎవరు చెప్పారు, నేను చెప్తున్నా, అది ఒరిజినాలిటీ కాదని నేను చెప్తా. ఓకేనా, నేను అంతవరకు అయితే చెప్పగలుగుతాను నేను. కానీ రేటుకు మనకు ఎట్లాంటి మాత్రం సంబంధం ఉండదు. అట్లాగే ఇది చూసుకోవచ్చండి, ట్యాక్సీ ప్లేటు కలర్ కనిపిస్తుంది కదా. ఇది పాసింగ్ వచ్చేసి హైదరాబాద్ అండి ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఒకసారి బ్యాక్ సైడ్ చూసుకుందాం, ప్రాబ్లం లేదు సార్. ఇది చూసుకో, సీట్లు కూడా ఓకే ఉన్నాయి సార్. ఇందులో మీకు పానా జాగ్రత్త అది కూడా చూపిస్తే చూసుకోవచ్చు, అందులో అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు స్టెఫిన్ ఎంత వరకు ఉంది అది కూడా చెప్తా చూడండి. నేను చెప్పడం కాదు, మీరు చూసుకుంటే మీకు అర్థమైపోతుంది సార్. స్టెఫిన్ వచ్చేసి మీకు ఒక 70-80% వరకు ఉంటుంది సార్. స్టెఫిన్కి అయితే ఏ ప్రాబ్లం లేదు, అంతకు మించే ఉంటుంది. నేను తక్కువ చెప్తున్నాను. ఒకసారి అట్లే డిక్కీ చెక్ చేసుకుంటే ఎక్కడైనా డ్యామేజ్ ఉందో లేదని కూడా తెలుసు సార్. ఎక్కడ కానీ డ్యామేజ్ లేదు, 100% జెన్యూన్ వెహికల్. ఓకేనా, అది మీకు తెలియకపోతే నేను మాత్రం ఏం చేయలేను. సరే, ఒకసారి ఇక్కడ చెక్ చేసుకుందాం సార్. ఇక్కడ చెక్ చేసుకుంటే మాత్రం స్టీరింగ్ దగ్గర ఓకే ఉంది, ఏది కూడా ప్రాబ్లం లేదు. బ్యాక్ సైడ్ కెమెరా కూడా ఓకే వర్క్ చేస్తుంది. పుష్ బటన్ స్టార్ట్ సార్, ఇక్కడ చూసుకోవచ్చు. మీకు టూ సైడ్ ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో చెప్పాలని చెప్పి చూస్తున్నా. కాకపోతే మీరు అర్థం చేసుకో మాత్రం నాకు బాధ్యత లేదు, అదొక్కటి గమనించగలరు. టైంపాస్ కావాలని మాత్రం చెయ్యకండి, అట్లాంటి ఉన్నారు కాబట్టి. ఓకేనా, సరే ఒకసారి అయితే మీకు ఎట్లా ఉందో ఒకసారి చూపిస్తూ చూడండి. ఇది మాన్యువల్ సార్ ఇది. ఓకేనా, ఇది 5+1 ఉంది, చెక్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా డైరెక్ట్ అయిపోతా, అందులో మొహమాటం ఏం లేదు. పుష్ బటన్ స్టార్ట్ ఓకే ఉంది. ఒక్కసారి మీరు రీడింగ్ కూడా చెక్ చేసుకోవచ్చు సార్. రీడింగ్ వచ్చేసి ఓన్లీ 44,000 మాత్రం ఉన్న సార్ ఇది. ఓకేనా, జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంట్. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ సార్. ఓకే, ఒకసారి బ్యాక్ సైడ్ కెమెరా చెక్ చేసుకుంటే కూడా మీకు తెలిసిపోతుంది సార్, చూసుకోవచ్చు. వెహికల్ నీటు ప్లస్ అట్లాగే ఎక్కడ కానీ డ్యామేజ్ లేదు. అదే 100% నేను చెప్పదలుచుకున్నాను, నేను చెప్తున్నాను నేను. మళ్ళీ మీకు కూడా ఇబ్బంది కాదు కదా, మీరు డబ్బులు పెడతారు కదా. ఒక్కసారి అయితే ముంగట చూసుకోండి సార్. వెహికల్ ఓకే ఉంది, రీడింగ్ ఓకే ఉంది, ఇంజన్ కూడా ఓకే ఉంది, సైలెంట్ మాత్రం ఉన్నా చూసుకోవచ్చు. ఇక్కడ ఎక్కడ కానీ అంటే ఆపరణ కానీ ఏదైనా పిల్లర్స్ కానీ ఏవి కానీ డ్యామేజ్ లేవు. ఓకేనా, ఇది మాత్రం కొంచెం గమనించుకోవచ్చు. ముంగట షో పెట్టి కూడా ఓకే ఉంది. కొంతమంది అడుగుతారు, వాళ్ళు ఎందుకు అమ్ముతున్నాడ, మనకు అవసరమా సార్? అది వెహికల్ ఓకే ఉందా లేదా అదొకటి చూసుకోండి, నచ్చకపోతే తీసుకోకండి. అది అట్లా చూసుకోవాలి. కానీ అది ఎందుకు అమ్ముతుండు, ఆయన ఏం పని చేస్తాడు, బిజినెస్ చేస్తాడా, రియల్ ఎస్టేట్ చేస్తాడా అంటే అది మనకు అవసరం లేదు కదా. ఒకసారి చూసుకోవచ్చండి. హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోక్లో మాత్రం రావట్లేదు, ఇదొకటి. నెక్స్ట్ వచ్చి హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోక్లో మాత్రం రావట్లేదు. సరే, అది పెద్ద ఇష్యూ ఏం కాదు. మిర్రర్స్ చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉన్నాయి. ఇంజన్ కూడా సైలెంట్ ఉంది, ప్రాబ్లం ఏం లేదు, చూసుకోవచ్చు. ఇంత టైం తీసుకొని చెప్తున్నా, మీకు చూడకపోతే ఏం చేయాలి.
అరే స్కిప్ చేసి చూస్తే మీకు ఏమొస్తుంది అయ్యా, నాకు అర్థం కాదు. అది తెలిసే వాళ్ళకు అర్థం కాకుండా ఉంటుంది. చూసుకోవచ్చు వెనక టైల్ ల్యాంప్స్ మాత్రం ఒకే ఉన్నాయి, పర్ఫెక్ట్ ఉన్నాయి, స్మార్ట్ హైబ్రిడ్ ఇది. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు, ఓకే ఉంది, ఎక్కడ డ్యామేజ్ లేదు. అయితే మీకు మెయిన్ చూపించాల్సింది టైర్స్ వచ్చేసి. టైర్స్ చూసుకుంటే మాత్రం ఇది ముంగడి మాత్రం, అంటే ఇది చెప్తున్నాను నేను, ముంగట వచ్చేసి మాత్రం ఒక 50% వరకు ఉంటాయి సార్. అలవెల్స్ ఉన్నాయి చూసుకోవచ్చు. ఇది VXI పెట్రోల్ అన్నట్టు. వెనక చూసుకుంటే మాత్రం 100% గ్యారెంటీ ఉన్నాయి సార్, ప్రాబ్లం లేదు. అలవెల్స్ ఉన్నాయి చూసుకోవచ్చు. అట్లాగే ఇది కూడా చెక్ చేసుకుందాం. ఇది కూడా చెక్ చేసుకున్నాం కానీ 100% టైర్ మాత్రం ప్రాబ్లం లేదు సార్, అలవెల్స్ ఉన్నాయి. ఇది ముంగట తీసుకుంటే మాత్రం ఒక 60% వరకు ఉంటాయి సార్, ఓకేనా, అలవెల్స్ ఉన్నాయి. రీడింగ్ మళ్ళీ చూసుకోండి సార్, రీడింగ్ వచ్చేసి ఓన్లీ 44,000 ఉంది సార్. మళ్ళీ దాన్ని మళ్ళీ ఇబ్బంది పెట్టకండి. వెహికల్ మాత్రం మంచి కండిషన్ ఉంది సార్. అయితే మీకు ఫస్ట్ చూపిస్తే చూడండి, ఇక్కడ మాత్రం CC ఉంది గ్లాస్ వచ్చేసి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకసారి బీడింగ్ చెక్ చేసుకుందాం. ఇది కూడా చూసే ఓపిక లేకపోతే మనం ఏం చేయలేదు సార్. రేట్ చెప్పాలంటున్నా సార్, రేట్ చెప్తున్నా కానీ మీరు చెప్పలే అంటున్నారు. అది మాత్రం అట్లాంటి అబద్ధాలు మాత్రం అడగకండి సార్. దీని ప్రైస్ వచ్చేసి ఆ ఓనర్ చెప్పే రేటు మాత్రం 10,25,000 చెప్తున్నాడు ఓనర్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. 10,25,000 ఒకటోసారి, 10,25,000 రెండోసారి, 10,25,000 మూడోసారి, ఓకేనా సార్. చెప్పలేని అంటున్నారు, చెప్పినా మీరు చూస్తలేరు నన్ను అంటున్నారు. ఇది ఎక్కడి వరకు న్యాయం నాకు అర్థమైతే లేదు. అట్లా తయారైపోయారు, ఏం చేద్దాం, మొత్తం ఇన్స్టెంట్ అయిపోయారు సార్. ఇన్స్టెంట్ ఉండకండి, ఇన్స్టెంట్ వల్ల మీకే నష్టం అవుతుంది. నన్ను ఎవరు మీరు గుర్తించకండి, మీలాంటి వాళ్ళు గుర్తించకుండా ప్రాబ్లం లేదు. కాబట్టి ఇన్స్టెంట్ మాత్రం ఉండకండి, ఓకేనా సార్. వెహికల్ మాత్రం గుడ్ కండిషన్ ఉంది, వెహికల్ మాత్రం టోటల్ ఒరిజినల్ ఉంది. ఆల్రెడీ గ్లాస్ ఒకటి చేంజ్ అయ్యింది, అది కూడా మీకు చెప్తాను చూడండి. అది CC ఉంది కదా, ఇది చూసుకోవచ్చు. ఇక్కడ CD ఉంది, ఇది చూసుకుంటే ఇక్కడ CD ఉంది. గ్లాస్ ప్రతి దగ్గర ఒకసారి చేంజ్ అయిందంటే ఇది చూసుకోవచ్చండి. ఇది CD ఉంది, ఇది చెక్ చేసుకున్నా కానీ CD ఉంది. గ్లాసెస్ ఏమైనా చేంజ్ అయినాయంటే ఆ ముంగట ఒకటే చేంజ్ అయిపోయింది. అయితే సార్ ముంగట దగ్గర మీకు ఎక్కడంటే ఇక్కడ చిన్నగా డెంట్ మాత్రం ఉన్నది. ఇది కూడా చూడకపోతే మాత్రం నేను చేయలేను సార్, ఓకేనండి. ఇందాక మనం చూపించండి మారుతి సుజుకి ఎర్టిగా అండి, VXI వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది. వెహికల్ మాత్రం జెన్యూన్ రీడింగ్ ఉంది సార్, ప్రాబ్లం ఏం లేదు. మీరు చెక్ చేసుకోవచ్చు. షోరూమ్ ట్రాక్ ఉంది, మీరు తీసుకున్నట్టు తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. చెక్ చేయించుకుంటా అంటే దానికోసం అంటున్నాను, ఓకేనా. మనం పెట్టేటి ఓన్లీ తెలంగాణ వెహికల్స్, ఢిల్లీ వెహికల్స్ కాదు. ఢిల్లీకి ఇక్కడికి మీకు ఇంకా చాలా తక్కువనే పడుతుంది, ఓకేనా. మీరు తిరగడం, టైం వేస్ట్ చేసుకోవడం అన్నీ వేస్ట్, ఓకే. అంటే నాకు తెలిసి నేను చెప్తున్నా, నేను జెన్యూన్ చెప్తున్నాను, మీరు ఒకసారి గమనించండి. ఒకవేళ నేను చెప్పింది ఒరిజినల్ అనిపిస్తేనే, జెన్యూన్ అనిపిస్తేనే నా దగ్గరకు వచ్చి తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు సార్, ఓకేనా. ఇంకొకటి ఏంటంటే, నేను కమిషన్ తీసుకుంటున్నా అని చెప్పేసి మీకు ఎట్లా పడితే అట్లా ఇచ్చేసే టైం కాదు నాది, ఓకేనా. నేను చెప్పేది జెన్యూన్ అనిపిస్తే నాకు రండి, లేకపోతే అని చెప్పేసి బల్ల గుద్ది చెప్తున్నా. వెహికల్ చూసినాక నన్ను నమ్మండి, అప్పటి వరకు నన్ను నమ్మకండి, ఓకేనా సార్. సరే ముంగ టైర్స్ చూసుకుంటే మాత్రం ఒక 50-60% వరకు వస్తాయి. వెనక యూజ్ చూసుకుంటే మాత్రం 90% వరకు ఉంటాయి సార్. వెహికల్ వచ్చేసి టోటల్ వచ్చింది, ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది. అట్లాగే ముంగట గ్లాస్ ఒకటి చిన్నగా ఒకటి చేంజ్ అయిపోయింది, అది వీక్ అట్లా యాక్సిడెంట్ ఏం కాదు, జెన్యూన్ వెహికల్ అది, ఓకేనా. కండిషన్ చాలా బాగుంది, ఆల్రెడీ నేను డ్రైవ్ చేసిన, నాకు నచ్చింది కాబట్టి మీకు ఒక సజెషన్ చేస్తున్నాను సార్, అంతే మించి ఏం లేదు, ఓకేనా సార్. దీని ప్రైస్ వచ్చేసి 10,25,000 చెప్తున్నాను. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. నా ఛానల్ ఎవరైనా కొత్త విషయం మాత్రం ఒక లైక్ ఇచ్చుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఒక ఈ ఇయర్ లాస్ట్లో వరకు అన్న కనీసం ఒక 1 lakh సబ్స్క్రైబర్లను రీచ్ కావాలని కోరుకుంటున్నాండి. మీరు సపోర్ట్ చేస్తారా చేయరనేది మీ మీద డిపెండ్ ఉంటుంది. ఒక విషయం మీద తెలుసు సార్, నాకు కరెక్ట్ ఎవరైనా జెన్యున్ చెప్తే మాత్రం వాళ్ళకి ఎవరు సపోర్ట్ చేయరు. ఆల్ ద ఫాల్త్ వీడియోలు ఎట్లంటే వల్గర్గా మాట్లాడుకున్న వీడియోస్కి మాత్రం 1000 సబ్స్క్రైబర్లు వస్తారు, 1000 ఫాలోయింగ్ ఉంటుంది, ఓకేనా. సరే ఇక దాన్ని నన్ను కంపేర్ చేసుకొని చూడకండి. అంటే జెన్యూన్ యూట్యూబ్ అని చెప్పేసి అంటున్నా. యూట్యూబ్లో దాదాపు ఒక 50% మాత్రం ఉత్త డమ్మీ టైం వేస్ట్ వీడియోస్ పెడతారు, వీటికి ఎగబడి జనాలు చూస్తారు. జెన్యూన్ ఎవరు పెడుతున్నారంటే మాత్రం దాని గురించి ఎవరు పట్టించుకోరు. నిజాలు ఏందో అబద్ధం ఏంటో ఎవరు గమనించరు, ఓకేనా. సరే లేట్ చేయకుండా మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వద్దాం సార్. జై జవాన్, జై కిసాన్, జై హింద్.